హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు ఒక చిన్న ట్రైబల్ విలేజ్ చూపించబోతున్నాను. చూడండి, విలేజ్ ఇలా ఉందన్నమాట. వీళ్ళు ట్రైబల్ లైఫ్, వాళ్ళ విలేజ్ లైఫ్ ఎలా ఉందనేది ఈ వీడియో చూపిస్తాను. వాళ్ళ లైఫ్ స్టైల్ అదంతా, వాళ్ళ ట్రైబల్ హౌసెస్. సరే, వెళ్దాం ఒకసారి కదా. చూడండి, ఇక్కడైతే మేకలు ఉన్నాయన్నమాట. మేకలకి చిన్న ఇలా కట్టారు, చూడొచ్చు. ఇది ఒక హౌస్. ఎవరు లేనట్టున్నారు? ఎవరు లేదా? ఓకే. ఏంటివి? ఎదురుకొక్కలు కూర చేస్తారు దీంట్లోనే. దంచుతారా? ఓకే ఓకే. సరే, చూడొచ్చు. ఇక్కడ ఒక హౌస్ ఒకటి ఉందన్నమాట. ఈ హౌస్ ఇలా మట్టితో కట్టారు, ఎర్ర మట్టితోనే. అయితే ఇక్కడ తడకలు ప్లాస్టింగ్ చేస్తారు. ఈ నాగలు అది చూడండి, ఈ నాగలు దున్నుకున్న నాగలు కదా ఇవి. నాగలు అలా పెట్టారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ చిన్న కొమ్ములాగా ఉంది, చేయి పట్టుకోవడానికి. ఓకే ఓకే, చాలా డిఫరెంట్. మామూలు దీంట్లో అయితే ఇలాగ ఉండదు. ఈ కర్రలు తెచ్చుకున్నారు వంటకు గల. అది ఇవ్వండి, ఇక్కడ వంట చేస్తున్నారు. ఇవంతా దేనికి? ఇవి చీపుర్ల కోసం తెచ్చింది. ఇది ఒకటి వంట చేస్తున్నారు. వేడి నీళ్ళు అనుకుంటా. వేడి నీళ్ళనా? టీ కూడా చేసుకున్నట్టున్నారు. ఇల్లు కూడా అలికారు కాడతాను కల్లొస్తాను. ఈ రేకులను మట్టి వాళ్ళు, ఎర్రమట్టి. కోడి పుంజు కూడా ఉంది, చూడవచ్చు. మొత్తం చుట్టూరు కొండలు అనమాట. కొండల మధ్య ఒక చిన్న విలేజ్. అటువైపు కూడా ఇల్లు ఉన్నాయి, చూద్దాం ఒకసారి. ఇక్కడ వీళ్ళు మళ్ళీ వంట పాత్రలో పెట్టుకోవడానికి ఇది కొలాయి ఉందా? కొలాయి వాటర్ ఉంది, పర్వాలేదు. ఏమంటారు దీన్ని? బడ్డీయా దీన్ని, సెటప్ని? ఓకే ఓకే. బొప్పాసాలు, గొడ్డళ్ళు, మొత్తం వంట పాత్రలు చేసుకున్నాను కదా. ఆ ఇల్లు చూద్దాం ఒకసారి. ఇది చూడండి, ఇదంతా ఇలా ఉందన్నమాట విలేజ్. మొత్తం ఇలాగే ఉన్నాయండి, ఎర్రమట్టి ఇల్లు ఇవన్నీ. ఏమండి, ఇక్కడ ఈ పాప చదువుతుంది ఇక్కడ, చూడచ్చు. ఏం పేరండి మీ పేరు? రూపా. చూడచ్చు, ఇది విలేజ్ అయితే చాలా బాగుంది. ఇలా గోడలు కట్టుకున్నారు, చూడచ్చు. మొత్తం ఇలాగా చుట్టూరు కొండల మధ్య ఇల్లు అన్నమాట. చాలా బాగుంది. కరెంట్ ఉందండి? కరెంట్ ఉందా మీకు? ఉందండి, కరెంట్ ఉంది కదా. ఇక్కడ చూడండి, వంట ఇలా చేసుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే ఇలా పొయ్యి కట్టుకున్నారు, డిఫరెంట్ పొయ్యి అనమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వర్షం వచ్చిన తడకుండా ఉండాలి. దీనికి మళ్ళీ టాపు పైన చిన్న ఇలాగ వేసారు, ఇల్లులాగా, చిన్న పాకలాగా అనమాట. ఇది కూడా చూడండి. ఇక్కడ కూడా ఏమంటారు అన్నారు దీన్ని? బడ్డీ. ఓకే, బడ్డీ. చూడండి, సామాన్లు పెట్టుకున్నారు మొత్తం, ఉప్పు కారం అంతా. ఇవ్వండి, మనకి ఎక్కడైనా కనబడతాయి డోకులు, కామన్ అనమాట. డోకులు, మేకలు మొత్తం చూడవచ్చు. ఇదేంటిది ఇలా కట్టారు? సామాన్లు పెట్టుకోవడానికా? ఇది నేను ఫస్ట్ టైం చూడడం, ఇంతవరకు ఎక్కడా చూడలేదు. ఇది దీన్ని ఏమంటారు? ఇది కూడా బడ్డీ అన్న, పైన పాకేస్తారు. ఓకే, సామాన్లు పెట్టుకోవడానికి. చూడండి, ఇలా పెట్టుకుంటారు అనమాట సామాన్లు. అవి పైన అంటే కింద చెత్త పట్టకుండా చాలా బాగా చేశారు, పడకుండా చేశారు. హలో వచ్చింది, చూడవచ్చు. ఊరైతే ఇలా ఉందన్నమాట. దేనికి ఇది? కోళ్ళకా? కోళ్ళు కూడా చిన్న ఇల్లులా కట్టారు. ఇదేంటిది? కోల్డ్ పొదగడానికి, గుడ్లు ఎట్టి పొదగడానికి బాగానే సెటప్ చేశారే. ఇటు చూద్దాం ఒకసారి. ఇవి కూడా దీనికి ఇలాంటి ఇల్లు అయితే ఇలా ఉన్నాయన్నమాట. గోడలు వేసి చూడచ్చు. ఇదన్నమాట విలేజ్ అయితే ఇలా ఉంది. చాలా బాగుంది, తక్కువ ఇల్లు, ప్రశాంతంగా ఉంది.
ఇక్కడ ఈ విలేజ్లో ఏంటంటే ఇటువైపు మొక్కలు కూడా వేశారు చూడొచ్చు. ఏంటివి? చామదుంపలా? అటువైపు ఉన్నది అదంతా చోళ్ళు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, చుట్టూరు కొండలు. లొకేషన్ ఏం దుంపలు ఇవి? తీయడి దుంపలు. ఏది ఎర్ర దుంపలా? ఇలా ఉన్నాయేంటి? ఇలాగ ఉంటుంది మొక్కలు ఇలాగే ఉంటాయి. ఓహో, నేను ఫస్ట్ టైం చూడడం ఇది. మొక్కలు ఇలాగే లోపల ఎర్రదుంప ఓకే, ఫస్ట్ టైం ఎర్రదుంప నేను ఎంతో నేను చూడలేదు. వేరే అంటే వీళ్ళు చూసి చూడొచ్చేమో కానీ నేను ఫస్ట్ టైం. ఏది వేయాలి? బుగ్గా. బుగ్గా వంట చేసిన బుగ్గా వేస్తే దుంప వస్తుంది బయటకి. దుంప వస్తుంది. ఈ విషయం నాకు తెలియదు. చాలా బాగుంటుంది. ఓకే ఓకే, మనం ఊరంతా చూసాం కదా. ఇప్పుడు ఈ ఊర్లో ఒక ఇంటి వాళ్ళతో మాట్లాడదాం. ఇంకో పేడ తెచ్చుకున్నారు. పేడ తెచ్చుకొని అలుగుతున్నారమ్మా. అదేంటి పైన ఎండబెట్టారు అవి? చీపురుగా? ఓకే ఓకే. ఇప్పుడు మామూలుగా ఎన్ని ఇళ్ళు ఉన్నాయమ్మా ఇక్కడ? ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి? 20 ఉంటాయా? మీ పేరు ఏం పేరు? కృష్ణవేణి. ఓకే. సో ఇక్కడ అంతా బాగానే ఉంది, మీకు వాటర్ ఉంది, కరెంట్ కూడా ఉంది కదా? అంతా బాగానే ఉంది. అయితే ఒక్కసారి మీ ఇల్లు చూద్దాం లోపల. ఊరు చూసాం, ఒకసారి మీ ఇల్లు ఒకసారి చూసాం. లోపల కరెంట్ ఉందా? లైట్ వేయండి ఒకసారి ఫ్రెండ్స్. ఇలా రేకులతో ఉందన్నమాట, చూడొచ్చు. ఇదంతా చాట, చీపుర్లు, అంతా గచ్చు. ఇదేంటో ఇక్కడ వంట చేసుకుంటారా? ఓకే ఓకే, వంట చేసుకుంటారు. వర్షం అయితే లోపల, లేదంటే బయట. ఓకే, ఏం వంట చేశారు ఈరోజు? దొండకాయ కూర చేశారా? ఓకే. మామూలుగా మీరు ఇది కూడా ఏమంటారు, ఓన్లీ రైస్ అయితే తింటారా లేకపోతే? అంబలి రైస్. ఓకే. ఏం పండిస్తున్నారు ఇక్కడ? పంటలు ఏమన్నా? ఏం పంటలు? ఓకే. సో ఇది ఇలా కట్టుకున్నారు, చూడొచ్చు. మన గోడ లేకుండా కర్రలతోనే ఇలా పెట్టుకున్నారు అనమాట. ఇది ఏంటి వండారమ్మా ఇప్పుడు? అంబలా? అంతా అయిపోయింది, వంట అయితే అయిపోయింది. ఓకే. మీరు ఏ దోళ్ళ కింద వస్తారు? అంటే మీరు క్యాస్ట్ ఎస్టీలోనే కొండదొరలా లేదంటే? కొండదొరలు. ఓకే. ఇది ఏంటమ్మా? చీపుర్లు. ఈ సైడ్కి రండి ఒకసారి. ఇదేంటి అరటిగలా? ఏంటంటారు? పొలంలో వేసింది మీదే. ఎంత ఉంటుందమ్మా ఇది? రేట్ ఎంత అమ్ముతారు? అమ్మడానికే కదా ఇది? మీరే తినేస్తారా? ఓకే. ముఖ్యంగా ఉన్నారు కదా జనాలు, ఊర్లో జనాలు అందరూ అవగొడుతారు. ఓకే, అందరికి ఇస్తారు. ఓకే, పెట్టుకున్నారు మామూలుగా. ఈ సామాన్లన్నీ ఇలా మిద్దులాగా కూడా పెట్టుకున్నారు. బద్దె అంటారు దీన్ని, బద్దె అంటారంట. ఇలా కిందన కాకుండా చిన్న సపరేట్ బద్దెలా పెట్టుకొని సామాన్లు పెట్టుకున్నారు. బట్టలు ఇవన్నీ. ఇది అనమాట. ఇక్కడ ఉయ్యాల. ఇది ఏంటమ్మా కర్రలు? దేనికి అవి అలా కట్టారు? ఆవులు కొట్టడానికి. దానికి కూడా సపరేట్ గా ఉంది. పైనంతా రేకులు వేసుకున్నారు. ఇల్లు మీరే కట్టుకున్నారా? పదమ్మా బయటికి వెళ్ళిపో. అయితే ఇక్కడ అంతా బాగానే ఉందమ్మా. ఇది ఇక్కడ అంతా మీకు హ్యాపీగా ఉంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చాలా మీకు టైం ఇచ్చి ఇల్లంతా చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియో కలుస్తాను.